వాళ్ళు ఎంత రహస్యంగా ఉన్నది కూడా మనకు ఓపెన్ చేసి పెట్టారు. మరి తెలియని వాడు ఏం చేస్తాడు? సున్నితత్వం కలవాళ్ళు అది అలా అందేసుకుంటారు. మీకు అర్థమైందా? దాన్ని గ్రహించేస్తారు అనమాట. అక్కడ ఆయన చాలా అద్భుతంగా చెప్తారు అనమాట. మామూలుగా కాదు అసలు. మొత్తం మన ఈ దేహాన్ని పూర్తిగా వర్ణించి సూక్ష్మంగా ఏది ఉంది, భౌతికంగా కారణంగా ఇంకా సూక్ష్మంగా ఏది ఉందో మొత్తం ఆ స్తోత్రంలో పెట్టేశాడు అన్నమాట. అది ఏమాత్రం మనం సరైన చక్కటి తపన ఉంది దాన్ని అందుకోగలుగుతారు. ఇప్పుడు గురువు అంటే అది అలా అందిస్తారు, వాళ్ళు ఇంక వేరే ఏది చెప్పరు. వాళ్ళు ఏదైతే అనుభూతి చెందారో దాన్ని మాత్రం చెప్పగలుగుతారు. అదే మనకు పట్టిస్తుంది, లేకపోతే వేరేది ఏది పట్టగదు. శాస్త్రం ఉంది. శాస్త్రం అంటే అనేక మంది ఉపనిషత్తుకి శాస్త్రానికి ఎంత తేడా ఉంటుందన్నమాట. మీకు అర్థమైందా? ఉపనిషత్తు స్వయం వాడది. ఉపనిషత్తుని ఏం చేశారంటే వీళ్ళ భావాల్లోకి తీసుకొని శాస్త్రంగా తయారు చేస్తారు. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు దింపటం మనకి ఎవరికి సాధ్యం కాదు. వీళ్ళ భావాలు వీళ్ళు ఏదైతే మళ్ళీ అనుభవిస్తున్నారో అనుభవాలు ఉంటాయి, కానీ ఇక్కడ అనుభూతి ఉండదు. మీకు అర్థమైందా? అలా వస్తుంది అనమాట. శాస్త్రం తప్పని నేను అన్నాను. దానికి కావాల్సిన ఒక సంప్రదాయం చెప్పింది ఇలా గురు, అది తీసుకోండి. శాస్త్రం సిద్ధాంతం అనేది మరి సిద్ధాంతం ఎక్కడ తీసుకెళ్తుంది? సిద్ధాంతం ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అదే మన బుద్ధుడు అంటాడు అనమాట. ఆయన ఒక అతను తండ్రి చనిపోతే ఆబ్దేకం పెట్టడానికి నదోటికి వెళ్తాడు. కుక్కను కూడా తీసుకెళ్తాడు. పెంపుడు కుక్క ఒకటి ఉంది, కూడా వచ్చేస్తుంది. అక్కడ ఆయన పెట్టుకున్న తద్దడానికి కావాల్సినవన్నీ పాడు చేసేస్తూ ఉంటుంది. ఇంక దీన్ని ఏం చేయాలో తెలియక ఒక కర్ర పాతి అక్కడ దాన్ని అక్కడ కట్టేస్తాడు. కొడుకు చిన్నాడు. ఈ కొడుకు చూస్తాడు ఇదంతా. పాపం తాతగారికి ఈయన చేసేదంతా చూస్తా ఉన్నప్పుడు కుక్కను కూడా తండ్రి కట్టేశాడు. అది గుర్తుపెట్టుకుంటాడు. మనకు కావాల్సిన గుర్తు ఉండదు, కుక్క గుర్తు వచ్చింది వాడికి. కుక్క గుర్తొచ్చి ఈ తండ్రి పోతే మళ్ళీ చేయవలసి వచ్చినప్పుడు బుద్ధుడు చెప్తాడు, నువ్వు అలా అలా చెయ్యకు, నువ్వు అన్నీ ఉన్నాయి ఏదో లోటు కనిపిస్తుంది అనుకుని గుర్తొచ్చింది అన్నమాట. కుక్క కావాలనుకున్నా. ఇక్కడ ఈ తల్లిదండ్రులు కుక్క కావాలి అవసరం లేదు కదా. పాపం ఈ గుర్తుండిపోయింది. సిద్ధాంతాలు ఇలా పనిచేస్తాయి. మనకున్న సిద్ధాంతాలన్నీ కూడా ఇలా సిద్ధాంతం అక్కర్లేవు, సంప్రదాయం ఉండాలి. మూఢాచారాన్ని వదిలేసి ఆచారం. వాళ్ళ మహాద్రష్ట వాళ్ళు మనకి గృహంలో ఉండే భిక్షువులకు చెప్తాడు అనమాట. అలాగా ఆ కొడుకు కూడా కుక్కను వెతుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి కట్టి అప్పుడు చేశాడంట. ఇప్పుడు మనకు అదంతా అవసరం అంటే ఎవరు చెప్పినా విందాం, వినదగ్గున ఎవ్వరు చెప్పిన వినినంత నువ్వు వేగపడు, అదే నిజం అనుకోకు. మళ్ళీ నువ్వు దాన్ని మననం చెయ్యి, శీలించు. అప్పుడు అది చెయ్యాలో మనల్ని నీకు వచ్చేస్తుంది మనసు. అక్కడ నేను నిజాయితీగా ఉంటే ఏది జరగాలి అదే జరుగుతుంది అక్కడ. మీకు అర్థం ఒక ఇది ఈ మనసు ఎప్పుడుని అనేక సంకల్పాలతో కపటంగా ఉంటుంది అన్నమాట. ఈ వేషధారికి మరి అక్కడ ఏం చేయాలి, ఎలా వస్తుంది? ఇది కల్పించిందే వస్తుంది తప్ప. అందుకే అంటాడు ఆయన ఎవరు, సదాశివ బ్రహ్మేంద్రులని, కపటాంగీకృత